హాయ్ హలో అండి. ఇక్కడ ఏం చేస్తుంది అనుకుంటున్నారా? నైట్ కొద్దిగా అన్నం మిగిలిపోయింది. ఆ అన్నాన్ని పడివేయకుండా కొద్దిగా అందులో జీలకర్ర, ఉప్పు, కొద్దిగా సోడా వేసి మెత్తగా పిసికేసి దాన్ని మంచిగా ఇట్లా ముద్దలు ముద్దలుగా ప్లేట్లో పెట్టేస్తున్నా. మర్చిపోయాను, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే ప్లేట్ నుంచి నీట్గా అది మళ్ళీ రావాలి కాబట్టి. అలా 1 డే ఆర్ 2 డేస్ నేను బయట ఎండబెట్టేసుకొని ఇట్లా ఒట్టిగా ఎండబెట్టేసాను. నీట్గా అయితే వచ్చేసాయి. కొన్ని విరిగిపోయినా కానీ నీట్గా అయితే వడియాలు నీట్గా నూనెలు అయితే మంచిగానే వచ్చేస్తున్నాయి. టేస్ట్ కూడా సూపర్ ఉందండి. ఎందుకంటే అన్నం వేస్ట్ చేసుకోవడం ఎందుకని అలా చేస్తున్నాను. మధ్యాహ్నం టైంలో ఈరోజు మా పిల్లలు వడియాలు వేయించు అని అంటే వడియాలు అయితే మంచిగా ఒట్టిగా ఎండాయి. ఇంకా నూనెలు వేసి మధ్యాహ్నం టైంలో అయితే స్నాక్స్కి పిల్లలు వచ్చేసరికి నేను వడియాలు వేంపి రెడీ చేసి పెట్టాను. పిల్లలు రాగానే వావ్ మమ్మీ వడియాలు వేయించిందని మంచిగా తీసేసుకొని మంచిగా అన్నంలో పెట్టేసుకొని అయితే కడుపు నిండా తిన్నారు. ఇదే అండి, ఇట్లా అన్నం వేస్ట్ చేసుకోకుండా, ఎండాకాలం కదా తొందరగా ఎండిపోతాయని అన్నం వేస్ట్ చేయకుండా అయితే నేను నా ఐడియాతో అట్లా చేశాను. నచ్చితే ఒక లైక్ వేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.